రెసిస్టెన్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయాటిక్స్ అంటే మోస్ట్ కామన్గా ఇవి బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అనే 3 రకాలుగా కామన్గా ఆర్గానిజమ్స్ ఉంటాయి. వీటిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి. వీటి మీద పనిచేసే మెడిసిన్నే యాంటీబయాటిక్స్ అంటారు. రెసిస్టెన్స్ అంటే ఆ యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయకపోవడం. ఇప్పుడు సాధారణంగా మన వెస్టర్న్ కంట్రీస్లో లైక్ అమెరికా, కెనడా, యూరోప్ ఇలాంటి కంట్రీస్లో మనకి ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ అనేవి దొరకవండి. మనకు కామన్గా ఇండియాలో అయితే ఎక్కడికి వెళ్ళినా వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనం యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చు. బయట వేరే కంట్రీస్లో అయితే యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, స్టీరాయిడ్స్ కానీ దొరకవు. ఎందుకు దొరకవు అంటే దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు అంత ఓపెన్గా ఓవర్ ద కౌంటర్ అమ్మరు వేరే కంట్రీస్లో. మన ఇండియాలో సమ్హౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనమే సొంతంగా వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడుతుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదన్నా చిన్న సమస్యకి యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఏదైనా అవసరం పడినప్పుడు మన శరీరం ఆ రెసిస్టెంట్ ఇమ్యూనిటీ పవర్ కోల్పోయి యాంటీబయాటిక్ పనిచేయాల్సిన టైంలో పనిచేయకపోవచ్చు. ప్రతిసారి అదే యాంటీబయాటిక్ వాడడం వల్ల నిజమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి రెసిస్టెంట్ అయిపోతుంది. బ్యాక్టీరియా అనేది మ్యూటేషన్స్ జరిగి యాంటీబయాటిక్ విరుద్ధంగా పనిచేస్తుంది. సో యాంటీబయాటిక్ అనేది పనిచేయకపోవచ్చు. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. ఓవర్ ద వరల్డ్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలామంది లైఫ్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ ఐసీయూలో డెత్ జరిగేవి సెప్సిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల. ఈ సెప్సిస్లో యాంటీబయాటిక్స్ చాలా రకం పనిచేయలేదనుకోండి మన ఇమ్యూనిటీ పవర్ లేక. సో ఈ మనం వేరే మన ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉండదు. అల్టిమేట్గా ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ప్రతిదానికి మనం యాంటీబయాటిక్ వేసుకోవాల్సిన పని లేదు. మనకి కామన్గా జరిగే ఇన్ఫెక్షన్స్లో 90% వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ పనిచేయవు. కొన్ని డిసీజెస్లో మాత్రమే లైక్ ఇన్ఫ్లుయెంజా, కోవిడ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో మాత్రమే యాంటీవైరల్ అని స్పెసిఫిక్గా ఉంటాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద వైరల్ డిసీజెస్లో మాత్రం సపోర్టివ్ ట్రీట్మెంట్తోనే రికవర్ అవుతారు. సో మీ సొంతంగా యాంటీబయాటిక్స్ అనేవి మీరు సొంతంగా తీసుకోకపోవడం చాలా మంచిది. అండ్ మీకు ఒకవేళ జ్వరం తగ్గకపోతే డాక్టర్ని కానీ, పీడియాట్రిషియన్ని కానీ, ఫిజిషియన్ని కలిసి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ మానిటరింగ్లోనే మీరు యాంటీబయాటిక్స్ వాడితే మంచిదండి.